మన పెద్దవాళ్ళు హిందూ ధర్మంలో అలవాటు చేసిన కొన్ని ముచ్చటైన అలవాట్లు. శుక్రవారం చక్కగా అందంగా వాకిలంతా అందమైన ముగ్గులు పెట్టాలి. ఇలా పూజ చేసేయాలి. పూజ చేసిన తర్వాత చక్కగా ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి. అలా అలవాటు చేశారు కాబట్టండి, ఆ రోజు పూజ చేసినప్పుడు పాజిటివ్ వైబ్స్ అయితే చాలా అంటే ఇల్లంతా కూడా మంచి అరోమాతో చాలా బావుంటుంది. ఇప్పుడు సాంబ్రాణి బొగ్గులు ఎక్కడనుకుంటే, మనం బయట బొగ్గులు దొరుకుతాయి. వాటినైతే ఇలా స్టవ్ మీద చక్కగా రాజేసేసి సాంబ్రాణి గుగ్గులను తీసుకొచ్చి అలా ధూపమేసి దేవుడికి చూపించిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా అలా వేసామనుకోండి, ఆ అరోమా నెక్స్ట్ వచ్చి ఇంట్లో ఎక్కడైనా వైరస్ బ్యాక్టీరియా లాంటివి కూడా ఉంటే అవన్నీ కూడా పోతాయి అన్నమాట. మన పెద్దవాళ్ళు మన ఆరోగ్యం కోసం చాలా మంచి మంచి విషయాలైతే మనకు నేర్పించారు. వాటినన్నిటిని కూడా పాటిస్తే ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పిన ఈ చక్కనైన అలవాట్లు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. వీటిని పాటిస్తే పిల్లల ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విషయం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.